ఓం సాయిరామ్. సాయి భక్తులకు నమస్కారం. సాయి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 33వ అధ్యాయం. ఊది మహిమ, తేలుకాటు, ప్లేగు జబ్బు, జామ్మేరు లీల, నారాయణరావు జబ్బు, బాలబువ సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిభావ్ కర్ణిక్. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించదము. మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపజేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనసులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు గాని వచ్చే పెక్కు జన్మలందు గాని మనము తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగము దానం చేసి మిగతా దానితో వంట చెరుకును, కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవున్నప్పుడు పంచిపెట్టెడి వారు. ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించెను? ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదాగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదంను పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచంలో గల బంధువులు, కొడుకు గాని, తండ్రి గాని, తల్లి గాని మన వారు కారని బాబా బోధించెను. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము గంటమ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది ఊది వివేకమును, రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్న గాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవున్నప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదంగా నిచ్చి కొంత నుదిటిపై వ్రాసి వరద హస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను. బాబా సంతోషంతోనున్నప్పుడు పాడుచుండెడి వారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము, గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగంతో మధురముగా పాడుచుండెడి వారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి ఒసగుచుండెను. ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతి రామ్జాని అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకొనవలెనని చెప్పెను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగం మాని స్వయంగా ఆనందాశ్రమము అను హోటల్ పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంతయుండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెదకెను, కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటం నందు రాలిపడిన అగరువత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయెను. ఇద్దరు ఆశ్చర్యానందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొక్కప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలోనున్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపుమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు ఠానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైని మట్టిని కొంచెం తీసి సాయి నామజపం చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచెను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను.
జామ్నేర్ లీల 1904 సంవత్సరం నుండి 1905 సంవత్సరంన నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మామలతదారుగా నుండెను. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలోనున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధంగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను, కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయం వేడెను. షిరిడీలో రామ్గీర్ బువా అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపుగీర్ బువా అనువారు. అతని స్వగ్రామము ఖాందేశులో నుండెను. అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊదిని హారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలున్నవనియు అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవననియు, కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనము లేదని రామ్గీర్ బువా చెప్పెను. అన్నీయూ సరిగా అమరునుగాన అతడు కలత చెందనవసరం లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవ అడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదిని రామ్గీర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామ్గీర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అతడికి చేరున్నప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే ఎవరో బాపుగీర్ బువా ఎవరు అని కేక వైచుచుండిరి. బువా అచటికి పోయి తానే అని చెప్పెను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయెను. దానికి 2 మంచి గుర్రములు కట్టియుండెను. ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగంగా పోయెను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు తీసుకుపోయెను. బంట్రోతు రామ్గీర్ బువాను ఫలహారం చేయుమని ఫలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామ్గీర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారము తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడననియు గర్వాల్ దేశపు క్షత్రియుడననియు నానాసాహెబ్ ఆ ఫలహారం పంపెను కాన తినుటకెట్టి సంశయము వలదనెను. అప్పుడు ఇద్దరూ కలిసి ఫలహారం చేసి బయలుదేరిరి. ఉషాకాలంన జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్గీర్ బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడు గాని బంట్రోతు గాని లేకుండిరి. బాపుగీర్ బువా నోటి వెంట మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్టు తెలిసెను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందచేసెను. మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అందరూ ఆమె గూర్చి మిగుల ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊది నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయంలో సహాయం పంపెననుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగెనని వార్త వచ్చెను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును పలహారములను పంపినందుకు బాపుగీర్ బువా ఆయనకు కృతజ్ఞత తెల్పగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమియూ పంపియుండలేదని చెప్పెను. బివి దేవ్ గారి విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చందోర్కరును రామ్గీర్ బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చందోర్కరు రామ్గీర్ బువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున 3వ భాగము ప్రకటించినారు. నారాయణరావు జబ్బు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయు భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవాలననుకొనెను, కానీ పోలేకపోయెను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యము చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను: ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును. వారం రోజులలో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగము వారంలో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఇది. శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరం పోయినదిగాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణంలకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే యుందురు. ఏ రూపంలోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు.
బాలబువ సుతార్. బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనాకారుడు బాలబువ సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన అందే తత్పరుడై ఉండేటివాడు. అందుచే జనులు వారిని నవైగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా, నేనీతనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడగుటచే బాలబువ ఇదెట్లు సంభవం అనుకొనెను. కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల కిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను, యోగులెంతటి సర్వజ్ఞులు, సర్వంతర్యాములు, తమ భక్తులందు వారికెంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయంగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహెబ్ కులకర్ణి. 1917వ సంవత్సరంన అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు టానాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనము పైన చెప్పిన కథ. కులకర్ణి ఠానాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. మధ్యాహ్నము 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారు షిరిడీ సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణ అడిగెను. ఆమె 1 రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా నుంచుకొని పూజించుమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయి లీలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరు గారి రాక భార్య వల్ల వినెను. ఫకీరు గారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకిష్టపడకుండెను. తానే ఇంటి వద్ద నున్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి యుందుననెను. వెంటనే ఫకీరును వెదుకుటకై బయలుదేరెను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెదుకెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనం చేసెను. 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబ్ ఇచట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమైన తర్వాత చిత్రేయను స్నేహితునితో వ్యాహ్యాలికి బయలుదేరెను. కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు గాన్పించెను. వారి ముఖ లక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగెను. అప్పాసాహెబ్ 1 రూపాయినిచ్చెను. వారు తిరిగి అడుగగా ఇంకనూ 2 రూపాయలిచ్చెను. అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చెను. వారింకనూ దక్షిణ కావాలననిరి. అప్పాసాహెబ్ వారిని ఇంటికి రావాల్సినదిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికి సంతృష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెడలెను. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చేదనెను గనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేసెను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. బాబా లక్ష్మీబాయి షిందేకు 9 రూపాయలు సమాధి సమయం అందించిరి. అప్పాసాహెబ్ ఊది పొట్లము విప్పి చూచెను. అందులో పువ్వు రెక్కలు అక్షతలుండెను. కొంతకాలం పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊది ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత 40 రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయం వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను.
కావున బాబా ఊదిని పొందు భాగ్యము కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. హరిబావ్ కర్నిక్. టానా జిల్లా దహను గ్రామం నుండి హరిబావ్ కర్నిక్ అనునతడు 1917 సంవత్సరంన గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణనివ్వవలెనని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను. మార్గ మధ్యమున నాసిక్లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకొని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజ్ అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కర్నిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషంగా నిచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింగ మహారాజ్ ద్వారా గ్రహించెననుకొనెను. యోగీశ్వరులు అందరూ ఒకటే అనియు ఏకాత్మ భావంతో కార్యములు ఒనర్తురనియు ఈ కథ తెలుపుచున్నది. 33వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.